సార్ నమస్తే అండి. ఇవాళ మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. సో ఆయనకు సంబంధించి మీరు ఏం చెప్తారండి? చూడండి, డాక్టర్ మన్మోహన్ సింగ్ బట్టి నేను ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు దిగినాక కూడా నేను ఆయనతో పరిచయము, నార్త్ ఈస్ట్ స్టేట్లలో పనిచేసినప్పుడు కానీ నన్ను 2008లో నా పేరు కన్సిడర్ చేసింది మేడం చెప్తే ఆ టైంలో క్యాబినెట్ లో తీసుకోవాలనే ఆలోచన ఉండే కానీ వేరియస్ రీజన్లో నాకు రాలేదు. చాలా మంచి వ్యక్తి అండి, నెమ్మదితనం ఎంత బాగా హనుమంతరావు జీ అనేది పాపం మంచి వ్యక్తి. ఆయన పీరియడ్ లో పివి గారు ఏదైతే ఆర్థిక వ్యవస్థను చేశాడో ఆయన కింద పనిచేసి ఆయన కంటిన్యూ చేసిండు 10 ఏళ్ళు. ఆయన ఈ దేశాన్ని ఆర్థిక పరిస్థితి ఇవాళ జరగడానికి కారకుడు అతను కూడా ఒక వ్యక్తి, ఒక మంచి నాయకుడు. దేశానికి ప్రధానమంత్రిగా చేసి 10 ఏళ్ళు చేసి దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలలో కూడా మన రిలేషన్షిప్ ను బాగా మెయింటైన్ చేసిన వ్యక్తి. ఒక పేదవారి కుటుంబంలో ఉన్న ఆయన ఆలోచన విధానం ఏది ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి సాయం చేయాలనే కల్చర్ ఆయన. ఎందుకంటే ఆయన దగ్గర నేను ఏసీ సెక్రటరీగా ఆయన నార్త్ ఈస్ట్ స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నేను ఆయన కింద పనిచేసిన. ఎక్కడికి పోయిన హనుమంతరావుజీ అనేది క్యావో అనే మనస్ఫూర్తిగా మాట్లాడేవాడు. ఆ వ్యక్తి పోవడం పార్టీకి ఇప్పుడు ఇవాళ ఏదైతే పరిస్థితి ఉందో అలాంటి నాయకుడు ఆయన ఎక్స్పీరియన్స్ రాహుల్ గాంధీకి మంచిగా అవసరం ఉండే. కానీ ఇవాళ ఆయన చనిపోవడం నా ప్రగాఢ సంతాపం. భగవంతుడు వాళ్ళ కుటుంబము, వాళ్ళ మిసెస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు భగవంతుడు 5 ఆరోగ్యాలు. ఒక మంచి వ్యక్తిని కోల్పోయినాం. ఆర్థికవేత్త, మంచి వ్యక్తి, ఎవరిని పలకరించినా చాలా బాగా పలకరించేవాడు. ముఖ్యంగా సోనియా గాంధీ 2 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చింది. కానీ ఆయన లాయల్ గా ఉండి ఏదున్నా మేడంను వాస్తవాలు చెప్పేవాడు. పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు నడిపించిన వ్యక్తి లేడు. నాకు నా డీపెస్ట్ కండోలెన్స్ అని ఆయన కుటుంబ సభ్యులు భగవంతుడు 5 ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నా. ఓకే, చెప్పండి. అంటే ఎప్పటి నుంచో ఆయనతో మీకు అనుబంధం కూడా ఉండే ఉంటుంది. అంటే గతంలో ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు కానివ్వచ్చు, అంటే ఎలా ఉండేది సార్ ఆయనతో మీకున్న పరిచయం? ఆయన చాలా నెమ్మది మనిషి. పార్లమెంట్ లో మాట్లాడినా చేసిన అదే పార్లమెంటులో జవాబు ఇచ్చిన బెందంతో మాట్లాడేవాడు, అందరినీ పలకరించేవాడు. అపోజిషన్ కూడా ఈక్వల్ గా గౌరవం ఇచ్చే వ్యక్తి అనేది నా ఉద్దేశం. రాజకీయాలలో శత్రుత్వం అనకుండా అందరినీ అపోజిషన్ కూడా ఈక్వల్ గా రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తిని నేను చూడడం జరిగింది. మాతోడు కూడా చాలా అభ్యాయంగా మాట్లాడాడు. ప్రధానమంత్రి పదవిలో ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవించేది అనేది ఆయన ఉద్దేశం. పంజాబ్ లో పేద కుటుంబంలో పుట్టి ఈనాడు ఈ స్థాయికి వచ్చిండు అనేది నా ఉద్దేశం. అంటే సార్ ఒక రాజకీయ నేతగా ఆయన నుంచి కొన్ని నేర్చుకోవాలి అని అంటే మీరేం చెప్తారు? ఏమేమి రాజకీయాల అలాంటి ఆలోచన ఏదైతే రాజకీయాలలో వచ్చి చాలా మంది సంపాదించుకోవాలని ఆలోచన చేస్తారు. కానీ ఆయన ఎన్నడూ కూడా ఈ ఆలోచన లేదు. సింపుల్ పర్సన్, అది పాయింట్. ప్రధానమంత్రి కాగానే అట్టహాసం చేసే వ్యక్తి కాదు. ప్రధానమంత్రి పదవిలో ఉన్న ఒక సామాన్య ఏదైతే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మాట్లాడే తీరు కానీ పలకరియడం కానీ చాలా ఏది ఆప్యాయతగా ప్రతి ఒక్కరితోటి అపోజిషన్ తోటి కూడా ఈక్వల్ గా మెయింటైన్ చేసే వ్యక్తి అనేది నా ఉద్దేశం. ఓకే సార్, అలాగే అంటే గతంలో ఎప్పుడైతే ఈయనకి రాజకీయ పరంగా కూడా ఎలాంటి అనుభవం లేకపోయినా ఇటు పివి గారు ఆయనకి డైరెక్ట్ ఒక ఛాన్స్ ఇచ్చారు. సో దాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే ఆయనకి ఉన్న పాఠవాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అనుకోవచ్చు సార్? చూడండి, ఆయన ఏమి లేవు. ఆయనకున్న సింపుల్ సిటీ,
ఆయనకున్నటువంటి గౌరవం పివి గారు ఇచ్చిండ్రు. అదే దాన్ని కంటిన్యూ చేసి సోనియా గాంధీ గారు కూడా ఆమెకు 2 సార్లు ప్రధానమంత్రి పదవి వచ్చిన మంచి ఆర్థికవేత్త, దేశానికి ఇది అవసరమని ఆమె నేను ఉండను ఆయననే 2సారి కూడా చేశారు. అప్పుడు కూడా 2సారి కూడా మరి రాహుల్ గాంధీ గారు కూడా ఆయనకే మద్దతు ఇచ్చిండు. అంటే అది ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయన ఉన్న సింప్లిసిటీ, దేశం గురించి ప్రజల గురించి ఆలోచన చేసే వ్యక్తి అనేది అటు సోనియా గాంధీ కానీ ఇటు రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచన చేసింది అనేది నా ఉద్దేశం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. రైట్. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్లో ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఆయనకి డాక్టర్స్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతరం ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. ఇటు మాజీ మంత్రి మన్మోహన్ సింగ్ దగ్గరికి కర్ణాటక నుంచి రాహుల్ గాంధీ అలాగే ఖర్గే అందరూ కూడా బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఇటు మాజీ మంత్రి మన్మోహన్ సింగ్ మృతి ఇటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అంటూ కూడా విహెచ్ మాట్లాడిన దాన్ని కూడా మనం విన్నాము. అలాగే ఆయన చేసిన సేవలు కానివ్వచ్చు, ఆయన చాలా సింప్లిసిటీ పర్సన్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు.